హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న క్రికెట్ ముచ్చట్లు ఏంటంటే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి కోహ్లీ సెంచరీస్ని ఈక్వల్ చేసిన రిషబ్ పంత్, అదేంటిదో చూద్దాం. అండ్ ఆల్సో రికార్డ్ క్రియేట్ చేసిన స్మృతి మందానా రీసెంట్గా సెంచరీ కొట్టింది ఇంగ్లాండ్ మీద, అదేంటి చూద్దాం. అండ్ ఆల్సో లాస్ట్ టాపిక్ వచ్చేసి చూసే మాత్రం ఐసీసీ కొన్ని రూల్స్ని చేంజ్ చేసింది. ఆ రూల్స్ ఏంటి, చాలా ఇంట్రెస్టింగ్ రూల్స్ అయితే ఉన్నాయి, కంకషన్ కూడా ఉంది. సో ఆ రూల్స్ ఏంటిదో చూసేద్దాం. సో ఫస్ట్ టాపిక్ వెళ్ళిపోతే, కోహ్లీ సెంచరీస్ని ఈక్వల్ చేసిన రిషబ్ పంత్ చూసే మాత్రం ఇప్పటివరకు ఇంగ్లాండ్ మీద కోహ్లీకి వచ్చేసి ఓన్లీ 5 సెంచరీస్ మాత్రమే ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే మాత్రం టెస్ట్ సెంచరీస్, దాన్ని ఈక్వల్ చేశాడు రిషబ్ పంత్. లాస్ట్ మ్యాచ్లో చూస్తే 2 సెంచరీలు కొట్టారు, 2 ఇన్నింగ్స్లో కొట్టడంతో కోహ్లీ రికార్డ్కి అయితే ఈక్వల్గా అయ్యింది అని చెప్పొచ్చు. బట్ మీరు చూసే సునీల్ గవాస్కర్ వచ్చేసి చాలా హ్యాపీగా కనిపించినాడు. సెకండ్ సెంచరీ కొట్టినాక పల్టీ కొట్టమని చేయడం అయితే, సిగ్నల్ చేయడం అయితే చూపించడం జరిగింది. అక్కడ చూసే మాత్రం సునీల్ గవాస్కర్ ఎందుకు అంత హ్యాపీగా ఉన్నాడో నాకు ఆ రోజు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళకైతే రికార్డ్స్ వస్తూనే ఉంటాయి. సో నాకు తెలిసి కోహ్లీ రికార్డ్ని ఈక్వల్ చేసినందుకే ఇంకా ఎక్కువ సంతోషంగా ఉన్నాడైతే నాకైతే అనిపించింది. మనందరికీ తెలుసు, రిషబ్ పంత్ని సునీల్ గవాస్కరు ఒకసారి అవుట్ అయినప్పుడు స్టూపిడ్ అని అయితే అనడం అయితే జరిగింది. దాని తర్వాత సూపర్ కూడా అన్నాడు. బట్ రీసెంట్గా జరిగిన సెంచరీ తర్వాత సునీల్ గవాస్కర్ ఇంకా ఎక్కువ ఆనందంగా ఉండడానికి రీజన్ నాకైతే కోహ్లీ సెంచరీస్ని ఈక్వల్ చేసినందుకేనా అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూస్తే ఫస్ట్ అంటే 6 సెంచరీస్తో అజారుద్దీన్ వచ్చేసి టాప్ ఉన్నాడు. అగ్నెస్ట్ అంటే ఇండియాలో ప్లేయర్స్ చూస్తే మాత్రం ఇంగ్లాండ్కి అగ్నెస్ట్గా హైయెస్ట్ సెంచరీస్ చూస్తే మాత్రం అజారుద్దీన్. సో విరాట్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఈ రికార్డ్ని ఈక్వల్ చేయడంతో పంత్ కూడా సెకండ్ ప్లేస్లో వచ్చాడు. సో ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. 4 మ్యాచ్లో కనుక ఇంకా 2 సెంచరీలు కొడితే ఫస్ట్ బ్యాట్స్మెన్ టు స్కోర్ 7 సెంచరీస్ అగెన్స్ట్ ఇంగ్లాండ్ అని అయితే వస్తుంది టెస్ట్లో. సో ఇదైతే పెద్ద రికార్డ్ అనుకుంటున్నాను. బట్ సునీల్ గవాస్కర్ ఆనందానికి కారణం విరాట్ సెంచరీస్ని ఈక్వల్ చేయటమేనా? ఒకవేళ మీరు విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ మందానా రికార్డ్ చూసే మాత్రం ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్కోర్ ఆల్ ఫార్మాట్ సెంచరీస్. అంటే ఇప్పటివరకు ఇండియన్ ఉమెన్ ఒక్కరు కూడా ఆల్ ఫార్మాట్స్ అంటే టెస్ట్లో కానీ, T20స్లో కానీ, ODIస్లో కలిపి సెంచరీ నమోదు చేసిన రికార్డే లేదు ఇంటర్నేషనల్లో. చూసే మాత్రం స్మృతి మందన ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ అయితే అవ్వడం జరిగింది ఇండియా తరపు నుంచి. ఆల్రెడీ లిస్ట్లో 5 మెంబర్స్ ఉన్నారు ఫారినర్స్. ఇంగ్లాండ్ నుంచి 2 ప్లేయర్లు ఉన్నారు, సౌత్ ఆఫ్రికా ఒక ప్లేయర్ ఉండడం అయితే జరిగింది, ఆస్ట్రేలియా నుంచి ఒక ప్లేయర్ ఉన్నారు. సో స్మృతి మందన వచ్చేసి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్. అండ్ ఆల్సో చూసుకుంటే మాత్రం సో రేస్లో అయితే హర్మన్ ప్రీత్ కౌర్ అయితే ఉండడం జరిగింది, ఇండియన్ కెప్టెన్ అని చెప్పొచ్చు తనైతే. సో తనకైతే T20స్లో సెంచరీ ఉంది, ODIలో సెంచరీ ఉంది, టెస్ట్లో సెంచరీ లేదు. నాకు తెలిసి అప్కమింగ్ సిరీస్లో ఖచ్చితంగా హర్మన్ ప్రీత్ కౌర్ అయితే ఆ సెంచరీని కంప్లీట్ చేసి ఆ ఎలైట్ లిస్ట్లోకి వెళ్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. బట్ స్మృతి మందాన గురించి, సో స్మృతి మందాన మాత్రం ఫస్ట్ T20లో అద్భుతమైన బ్యాటింగ్ చేసిందని చెప్పొచ్చు. మీరు చూసే మాత్రం చాలా ఎలిగెంట్గా, చాలా ఈజ్ తోటి షాట్స్ ఆడింది, టైమింగ్ చేసింది. తనకి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు. తను ఆడిన షాట్స్ చూసిన, కవర్స్ నుంచి చూసిన, సిక్సర్లు కానీ 4లు కానీ అద్భుతమైన షాట్స్ ఆడింది, ఇన్సైడ్ అవుట్ వచ్చి ఆడడం. తనైతే అద్భుతమైన సెంచరీ చేసి ఎలైట్ లిస్ట్లో వెళ్ళింది. నాకు తెలిసి హర్మన్ ప్రీత్ కౌర్ కూడా వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే టెస్ట్లో సెంచరీ కాబట్టి చాలా టైం ఉంటుంది. సో సెంచరీ చేసుకోవచ్చు. T20లో సెంచరీ కొట్టడం చాలా కష్టం. అదైతే నేను చూసే స్మృతి మందన చేయడం అయితే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు? హర్మన్ ప్రీత్ కౌర్ తన రికార్డ్ని అంటే ఎలైట్ గ్రూప్లోకి వెళ్తుందా వెళ్ళదా అని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఐసీసీ అయితే కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. నాకు నచ్చిన రూల్స్ కొన్ని అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది వచ్చేసి చూసే మాత్రం 2 న్యూ బాల్స్ని యూజ్ చేస్తారు. ODIస్లో చాలామంది తెలుసు. ఒక సైడ్ ఒక బాల్ యూజ్ చేస్తారు, ఇంకో సైడ్ ఇంకో బాల్ యూజ్ చేస్తారు. టోటల్గా 50 ఓవర్స్లో ఒక బాల్ తోటి 25 ఓవర్లు వేస్తే ఇంకో బాల్ తోటి 25 ఓవర్లు వేస్తారు. సో ఎర్లియర్ మనకు ఈ న్యూ రూల్ లేనప్పుడు మనకి ఎట్లుండేదంటే ఒకే బాల్ యూజ్ చేసేది, చాలా రివర్స్ స్వింగ్ వచ్చేది. సో బ్యాట్స్మెన్లు సెంచరీస్ కొట్టినాక అవుట్ అయ్యేవాళ్ళు. సో ఎప్పుడైతే ఈ కొత్త రూల్ని తీసుకొచ్చారో అప్పటి నుంచి డబల్ సెంచరీస్ స్టార్ట్ అయినాయి. సో
బ్యాటింగ్కి ఫేవర్గా ఉండడం జరిగింది. సో చూసే మాత్రం చాలా అంటే క్రూషియల్ మ్యాచెస్ అంటే టైట్ మ్యాచెస్ తగ్గిపోయాయి అన్నట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఐసీసీ కొత్త రూల్ ఏం చేసిందంటే ఇప్పటి నుంచి 34 ఓవర్స్ వరకు 2 న్యూ బాల్స్ని యూజ్ చేస్తారు. అంటే మీకు చూస్తే 17 ఓవర్స్ ఒక సైడ్ బౌలింగ్ వేస్తే అంటే 17 ఓవర్స్ ఒక సైడ్ ఒక బాల్ని యూజ్ చేస్తే ఇంకో సైడే ఇంకో న్యూ బాల్ని అయితే యూజ్ చేస్తారు. సో 34 ఓవర్స్ అయిపోయిన తర్వాత కెప్టెన్కి ఆప్షన్ ఇస్తారు. మీరు ఇక్కడ నుంచి ఒకటే బాల్ యూజ్ చేయాలి, ఇంకో బాల్ని అయితే ఆపేస్తారు. అంటే ఓవరాల్గా మ్యాచ్లో చూసుకుంటే 17 ఓవర్స్ ఒక బాల్ బౌలింగ్ అయితే మాత్రం 33 ఓవర్స్ ఇంకో బాల్ని యూజ్ చేస్తారు. సో 34 ఓవర్స్ తర్వాత చాలా టైట్గా మారబోతుంది, బ్యాటింగ్కి అనుకూలించి. ఎందుకంటే బాల్ కొంచెం మెత్తగా అయిపోతుంది, ఓల్డ్ అయిపోతుంది, రివర్స్ స్వింగ్ ప్లేలోకి వస్తుంది, వికెట్లో పడితే కాబట్టి చేజింగ్ టైంలో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ కొత్త రూల్ని తీసుకొచ్చారు. ఇది బౌలింగ్ టీంకి, సెకండ్ బౌలింగ్ టీంకి అయితే చాలా అడ్వాంటేజ్ అయితే అవుతుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఈ రూల్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ తెలియజేయండి. అండ్ ఆల్సో కంకషన్ రూల్ని కూడా తీసుకొచ్చారు. మన అందరికీ తెలుసు కంకషన్ అంటే ఏంది, హెడ్కి ఎప్పుడైతే ఇంజురీ అవుతుందో సో ఎంపైర్ అంటే ఫిజియో వచ్చి చెక్ చేస్తారు. సో బ్యాటర్కి కొంచెం డిజీనెస్ అంటే బాల్ తగ్గడం వల్ల కొంచెం బ్లర్గా అనిపిస్తే మాత్రం ఆ బ్యాటర్ని ఆర్ బౌలర్ని మనమైతే రీప్లేస్ చేసుకోవచ్చు వేరే ప్లేయర్స్తో. సో ఈ రూల్ కొంచెం మిస్యూజ్ అవుతుందని ఐసీసీ అయితే గమనించింది. మనం చూసే మాత్రం చాలా సందర్భాలలో ఆపోజిట్ టీమ్స్ వీటికి అగెనెస్ట్గా వెళ్ళడం జరిగింది. చూసే మాత్రం మీరు మనం ఆస్ట్రేలియా ఒకసారి మ్యాచ్ ఆడినప్పుడు జడేజాకి దెబ్బ తగులుతుంది బ్యాటింగ్ చేసేటప్పుడు. సో సెకండ్ బౌలింగ్ వచ్చినప్పుడు చహల్ని తీసుకొస్తాడు, చహల్ 3 వికెట్స్ తీస్తాడు. ఆ మ్యాచ్ చాలామందికి గుర్తుండే ఉంటుంది. అండ్ ఆల్సో రీసెంట్గా జరిగిన ఒక మ్యాచ్లో కూడా శివం దుబేకి బ్యాటింగ్ చేస్తూ హెడ్కి ఇంజూరీ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి హర్షిత్ రాణా బౌలింగ్ వేస్తారు, తను కూడా వికెట్లు తీస్తారు. సో ఈ విధంగా జరుగుతుంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో చాలా కండిషన్స్ జరిగాయి కూడా. సో ఇది మిస్యూజ్ అవుతుందని ఐసీసీ కొన్ని గైడ్లైన్స్ తీసుకొచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కంకషన్ సబ్స్టిట్యూట్ అయితే మాత్రం సో ఇప్పుడు చూసే శివం దుబే ప్లేస్లో మనకి హర్షిత్ రాణా వచ్చిండు. సో నెక్స్ట్ 7 రోజుల పాటు శివం దుబే ఎలాంటి ఇంటర్నేషనల్ మ్యాచ్ కానీ ఎలాంటి మ్యాచ్ కానీ ఆడడానికి అర్హుడు కాదు అని చెప్పొచ్చు. సో ఆపోజిట్ టీమ్స్ చాలా అంటే టీమ్స్ ఏవైతే సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటాయో సో ఒకవేళ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి నెక్స్ట్ మ్యాచ్లకి తను అవైలబిలిటీగా ఉండడు. కాబట్టి ఖచ్చితంగా ఈ రూల్ అనేది చాలా చాలా మంచి రూల్ అని చెప్పొచ్చు. సబ్స్టిట్యూట్ మీరు చేసుకోవచ్చు, బట్ దాన్ని కూడా మిస్యూజ్ చేయకుండా ఉండడానికి ఈ రూల్ని తీసుకొచ్చారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆల్సో ఇంకో కొన్ని గైడ్లైన్స్ యాడ్ చేశారు. అంటే మ్యాచ్కు ముందే మీరు ఒక బ్యాటర్ని అంటే బ్యాటర్కి సంబంధించిన వాళ్ళని, బౌలర్ సంబంధించిన వాళ్ళని అండ్ ఆల్రౌండర్ సంబంధించి కొన్ని కేటగిరీస్లో ఇవ్వడం అయితే జరగాలి. సో అందులో నుంచే మీరు కంకషన్ సబ్స్టిట్యూట్ మాత్రమే తీసుకోవాలి. అండ్ ఆల్సో ఇప్పుడు ఒకవేళ జడేజా ఆల్రౌండర్ కాబట్టి మీరు ఆల్రౌండర్ తోటే రిప్లేస్ చేసుకోవాలి, బ్యాటర్ తోటి కాదు, బౌలర్ తోటి కాదు. ఆల్రౌండర్ ఎవరు ఉంటారో వాళ్ళతోటి రిప్లేస్ చేసుకోవాలి. ఒకవేళ బౌలర్ అయితే బౌలర్ అండ్ ఆల్సో బ్యాటర్ అయితే బ్యాటర్, ఈ విధంగానే సబ్స్టిట్యూట్ చేసుకోవాలని అయితే రూల్ని అయితే తీసుకొచ్చారు. ఈ రూల్ కూడా చాలా జెన్యూన్ రూల్ అనే చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇంకో రూల్ని కూడా తెచ్చారు. ఇది ఇప్పుడైతే డొమెస్టిక్ వాటికి వరకే ఇప్పటికైతే చూస్తున్నారు. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కాకుండా డొమెస్టిక్లో కూడా చాలాసార్లు మనకు చూసే క్రాంప్స్ కాకుండా అవుటర్ ఇంజురీ అయితే చెయ్యి విరిగిపోవడం, కాళ్ళు విరిగిపోవడం అలాంటివి జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో చూసే మాత్రం హనుమ విహారీ మనం చూసే డొమెస్టిక్ ఒక మ్యాచ్ ఆడుతుంటే తన చెయ్యి ఇరిగిపోయినా సరే టీం కోసం వచ్చి బ్యాటింగ్ చేయడం అయితే జరిగింది. సో కంకషన్ అయినప్పుడు రిప్లేస్ చేసుకోవచ్చు, బట్ చెయ్యి ఇరిగినప్పుడు ఎందుకు చేసుకోలేము. బట్ అక్కడ చూస్తే తను బ్యాటింగ్ చేశాడు, అద్భుతమైన స్పోర్ట్స్మెన్షిప్ అని చెప్పొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో బ్యాటర్ని కానీ బౌలర్ని కానీ ఆడిపించడం అంత న్యాయంగా అనిపించలేదు. సో స్పోర్ట్స్లో కొంచెం ఇది ఎక్కువనే అనిపించింది నాకు కూడా, చెయ్యి విరిగినప్పుడు కూడా సబ్స్టిట్యూట్ చేసుకోకపోతే ఇలాంటిదని. సో డొమెస్టిక్ క్రికెట్లో దీన్ని అయితే ట్రై చేస్తున్నారు. డొమెస్టిక్ క్రికెట్లో ఒకవేళ ఈ సక్సెస్ అయితే కనుక ఖచ్చితంగా ఇంటర్నేషనల్ క్రికెట్కి తీసుకొచ్చే విషయంగా ఐసీసీ అయితే తీసుకుంది. సో ఇదైతే మంచి నిర్ణయం అయితే నేనైతే అనుకుంటున్నాను. మ్యాచ్లో స్టాప్ క్లాక్ని తీసుకొచ్చున్నారు. చూసే మాత్రం ఆ టెస్ట్ మ్యాచ్లో 90 ఓవర్స్ వేయాలి. సో కొన్ని టీమ్స్ చాలా స్లో రేట్ వేయడం, అది కూడా పెనాల్టీని తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. బట్ ఇప్పటి నుంచే అయితే ప్రతి ఓవర్ మధ్యలో జస్ట్ 60 సెకండ్ క్లాక్ అయితే నడుస్తుంది. ఓవర్ అయిపోయిన తర్వాత 60 సెకండ్స్ లోపు ఇంకో ఓవర్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ అవ్వలేదంటే
2 టైమ్స్ ఒక ఇన్నింగ్స్లో వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఇస్తారు. 2 టైమ్స్ కనుక దాటితే కనుక ఆ విధంగా 5 రన్స్ పెనాల్టీని ఆపోజిట్ టీంకి ఇచ్చేస్తారు. ఇదైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో కెప్టెన్స్కి చాలా ప్రాబ్లమేటిక్గా మారబోతుంది అని చెప్పొచ్చు. సో టెస్ట్లో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకురావడం చాలా చాలా మంచి నిర్ణయం అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఇది వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా క్రికెట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి. మీరు కనుక కొత్తగా వస్తాయని ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయాలని నేనైతే అడుగుతున్నాను. అండ్ మీకు చెప్పిన ఈ టాపిక్స్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపించిందా, మీరేమనుకుంటున్నారో కామెంట్ రూమ్లో తెలియజేయండి.